నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉంది. ఏదో రకంగా బిల్లులు వసూలు చేయడానికే వాళ్ళను అడ్మిట్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళకు అవసరం లేనటువంటి మెడిసిన్ ఇచ్చుకుంటా వీళ్ళను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు చాలా హాస్పిటల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనతో పాటు అనేక హాస్పిటల్, అపోలో కావచ్చు, లేకపోతే అంకురా కావచ్చు, లేకపోతే ఏజీ కావచ్చు, ఇలాంటి హాస్పిటల్లో బాధితులు ఈరోజు ఇక్కడ సమూహమైరు అడ్వకేట్ ఉదయకాంత్ సార్ దగ్గరికి రావడం జరిగింది. సో వీళ్ళతో మాట్లాడదాం. ఫస్ట్ బాధితులతో మాట్లాడదాం ఒకసారి. ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్ కొండాపూర్లో నేను ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద 2,80,000 బిల్ అవుతుంది, 4 ఇంప్లాంట్స్ వేయాలి మీకు అని చెప్పి బిల్ చూపించారు. చూపించిన తర్వాత దాన్ని తగ్గించమంటే కూడా లేదు లేదు కరెక్టే ఉంది అని చెప్పారు. చెప్పి దాని తర్వాత ఇక డబ్బులు లేవు నా దగ్గర, నేను ఎంప్లాయీని కాబట్టి నేను లోన్ తీసుకొని నేను మీకు పేమెంట్ చేస్తాను అంటే, లేదు మా దగ్గర బ్యాంక్ ఫెసిలిటీ ఉంది, వితౌట్ ఇంట్రెస్ట్ మేము తీసుకుంటాము అని చెప్పి ఇమీడియట్గా 24 తారీఖు డిసెంబర్ 24 తారీఖు 2024లో ఆయన హాస్పిటల్ వాళ్ళే మీకు లోన్లు ఇప్పిస్తారు. లోన్లు ఇప్పించారు. ఏం ఒక్క పైసా ఇంట్రెస్ట్ తగ్గదని చూపించారు. 2 lakhs అక్కడ నుంచి నేను 20,000 నేను నా యొక్క ఫోన్పే నుంచి నా అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం 4-5 పనులకు చేశారు. జైగోమా అని 2, తర్వాత మామూలుగా ఇంప్లాంట్స్ 3 వేస్తామని చెప్పి, ఒక జైగోమా కాలేదు, ఇంకోటి అది కూడా కాలేదు, మామూలు ఇంప్లాంట్స్ మాత్రమే ఇన్సర్ట్ చేశారు. నేను బయట కనుక్కుంటే ఇంతగానం బిల్ ఏంది, ఇదేంది అసలు అని అంటే, ఇక నాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, పెన్షన్ మాత్రమే వస్తుంది. అయితే ఇది చాలా ఉంది సార్, ఇక నాకు లాభం లేదు, నాకు మీరు చేసిన కాడికి ట్రీట్మెంట్ ఎంత చేశారో అంత అమౌంట్ తీసుకొని మీరు మిగతా అమౌంట్ నాకు రిటర్న్ చేయండి అని నేను వాళ్ళకి ప్రాధాయపడ్డాను. ఎన్నోసార్లు మెసేజ్లు చేశాం. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఒక వైట్ పేపర్ మీద రాసి, ఇక మీది ఇంత అమౌంట్ అయ్యింది, ఇంత అమౌంట్లోకి వెళ్ళి మీకు వాపస్ చేయాలంటే 56,000 మాత్రమే వస్తాయి, మీరు కాన్సెంట్ ఇస్తే మీకు రిటర్న్ ఇస్తాము. అంటే చేసింది మీ ట్రీట్మెంట్ తక్కువనే కదా, మరి ఇంతగానో డబ్బులు తీసుకోవడం ఎలా అని నేను ఇక అది వాళ్ళ బ్యాంక్ నుంచి తీసుకున్నారు అమౌంట్ 2 లక్షలు. దాని ఛార్జెస్ లేదన్నారు. తర్వాత 26,000 ఛార్జెస్ అని మళ్ళీ దాంట్లో చూపించారు. స్టార్టింగ్ అప్పుడు ఏం లేదన్నారు. ఇక తిరిగి చెప్పి పోయి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఎన్నో మెసేజ్లు పెట్టడం జరిగింది, ఏమి వాళ్ళు స్పందన లేదు వాళ్ళ వైపు నుంచి. కాబట్టి నాకు తీసుకున్న డబ్బులు రిలయబుల్గా మీరు చేసిన ట్రీట్మెంట్ ఎంత ఉందో అంత తీసుకొని మిగతా వాపస్ చేయమని ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఏంది స్పందించడం లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అంటే అసలు యాక్చువల్లీ ఒక ఇంప్లాంట్ ఎలా తెలిసింది వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు అని చెప్పేసి? వేరే హాస్పిటల్కి పోయినా కదా, వేరే హాస్పిటల్ పోతే చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి దానికి ఇంప్లాంట్స్కు. ఈయన ఒక్కొక్క దానికి 60,000 అట్లా, జైగోమాకు దానికి ఇంకా 70,000 80,000 అలా వేసారు. చేసిన మాత్రమే 4 పనులకే ట్రీట్మెంట్ చేసి 4 వేసారు ఇంప్లాంట్స్. అందులో జైగోమా కూడా వేయలేదు. తర్వాత బోన్ గ్రాఫ్టింగ్ అని రాశారు, గ్రాఫ్టింగ్ అని, అది కూడా చేయలేదు. చేయని దానికి కూడా బిల్ వేసారు, చూపిస్తున్నారు అన్నట్టు. అది నెక్స్ట్ మీరు ఏం చేశారు, ఎలా ఫైట్ చేశారు? ఇక అడిగితే పోతే ఏం లేదు, స్పందన లేకపోతే ఇక తర్వాత సార్ ఇది నిజమని ఇక వీడియో చూసిన తర్వాత సార్ దగ్గరికి వచ్చాను నేను. ఉదయ్ సార్ దగ్గరికి వచ్చాను. సరే వస్తే ఆయన ఏమన్నారంటే వాళ్ళకి మీడియాకి రిలీజ్ చేద్దాంలేండి, మాట్లాడదామా అని అన్నారు సార్. అది ఒక విషయం ఏంటంటే వీళ్ళ పర్టికులర్ కేసులో ఎప్పుడైతే డబ్బులు లేవన్న తర్వాత ఒక స్టూపిడ్ థింగ్ మనం ఒక్కటి ఆలోచించాలి, వీడే లోన్లు ఇప్పిస్తాడు. క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళ మీద క్రెడిట్ కార్డ్స్ ఉన్నది కదా, మీరు దాని మీద మీకు ఫ్రీ అప్రూవ్ లోన్స్ అని చెప్పేసి 1,60,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేయించండు. లోన్ శాంక్షన్ చేయించిన తర్వాత ఆ వచ్చిన లోన్ అమౌంట్ మీద డైరెక్ట్ ఆ అమౌంట్ మొత్తం మనకి వెళ్ళిపోతుంది, 2 lakhs వెళ్ళిపోతుంది. ఈయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమీ లేదు. బయటకు వెళ్తే మనము అంటే సుమారుగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, లేదంటే కనుక ఇక్కడ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కేశవ్ మెమోరియల్ ఏదో ఇది ఉంది, అక్కడికి వెళ్తే 500-1000 రూపాయలతో అయిపోతుంది, మ్యాక్సిమం 5,000-10,000 అవుతుంది. సిచ్యువేషన్ను ఎగ్జాగరేట్ చేసి అవసరం ఉన్నా లేకపోయినా కేవలం డబ్బుల గురించి అని చెప్పి చేస్తున్నారు. ఈయన దగ్గర డబ్బులు లేదంటే ఈయన క్రెడిట్ కార్డు మీద అమౌంట్ లోన్ తీసుకొని ఆ లోన్ అమౌంట్ ఇమీడియట్గా తీసుకొని వీళ్ళకి శాంక్షన్ అయిందని చెప్పి వీళ్ళు శాంక్షన్ చేసుకుంటారు. శాంక్షన్ చేసుకున్న అమౌంట్ని 2 లక్షల రూపాయలు వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. క్రెడిట్ అయిన తర్వాత వీడు ఏం చేసినట్టే 0. క్లినిక్ పేరు ఏం పేరు అన్నారు? అది క్లినిక్ పేరు ఏం పేరు? క్లినిక్ ఎలిడెంట్ డెంటల్ హాస్పిటల్ కొండాపూర్. వాళ్ళ 4 ఉన్నాయి. డెంటల్ హాస్పిటల్ కొండాపూర్. ఇవి 4 బ్రాంచెస్ ఉన్నాయి. వీళ్ళు ఒకటే చెప్తున్నారు, దుర్మార్గుడు మోసం చేయాలనుకుంటే మోసం చేయగాని ఎవరి స్థాయి చూసేసి వాళ్ళ స్థాయికి అనుకూలంగా వీళ్ళు మోసం చేయండి. మీరు మోసం చేస్తే ఇన్ని రోజులు ఊరుకున్నా కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇటువంటి విషయాలు కనుక బయటికి వస్తే కనుక కాలు చేతులు ఎరగొట్టేసి కట్టేసేసి రూల్ బంధిస్తారు. అటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో కాబట్టి ఇటువంటి
ఈ ఈ రకంగా ఎవరైతే విక్టిమైజ్ అయితే వాళ్ళకి 100% నా డోర్స్ ఓపెన్ ఉంటాయి. వాళ్ళ మీద లీగల్గా నేను ఫైట్ చేస్తాను, వాళ్ళ మీద లీగల్గా చర్య తీసుకుంటాను. అవసరమైతే ఆ హాస్పిటల్ మూయించేంత వరకు కూడా మనం పోరాటం చేస్తామని చెప్పి తెలియదు. నెలకు సార్ నెలకు ఇప్పుడు 17,000 కడుతున్నా, ఈఎంఐ కడుతున్నా. నవంబర్ అయితే లాస్ట్ అయితే 16,000 ఒక వ్యక్తి, ఆయనకి ఇంతవరకు రూపాయి ఇన్కమ్ లేదు. 17,000 ఈఎంఐ కడుతున్నాడు, రూపాయి ఇన్కమ్ లేదు. ఆయన ఇస్ రిటైర్డ్ పర్సన్. ఎక్కడికి వెళ్ళి వస్తాయి డబ్బులు? నువ్వు సుఖపడాలి, నువ్వు బతకడానికి అని చెప్పేసి ఇటువంటి వాళ్ళ దగ్గర వయసు మీరిపోయేసి ప్రాణాల కంటే కాటికాలు చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి నువ్వు అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నావు అంటే ఇంకా ఇటువంటి నా కొడుకులు ఎందుకు స్పేర్ చేయాలి బ్రదర్? ఎందుకు కోరుకోవాలి? ఒకటండి, ఇటువంటి విషయాలు మీ దృష్టికి వస్తే మెడికల్ నెగ్లిజెన్స్ కింద మనం కేసులు పెట్టొచ్చు. దాని మీద అవసరమైతే కన్జ్యూమర్ ఫోరంలో కూడా మనం కేసులు వేయొచ్చు. అండ్ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టొచ్చు. ఒకవేళ మనకి ఏం జరుగుతుంది, సివిల్ కేసెస్ కూడా మనం ఫైల్ చేయొచ్చు. సో కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఎక్కడ జరిగినా కూడా నా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. ఇది నేను ఫ్రీగా సర్వీస్ చేయడానికి అని చెప్పేసి ఇటువంటి హాస్పిటల్స్ పూర్తిగా నిర్మూలించబడాలి. దానికి అందరికీ మీడియా వాళ్ళు మీరు కూడా సహకరించండి. విక్టిమ్స్ ఎవరు నా దగ్గరికి రండి, 100% వాళ్ళకి సాయం చేస్తా. ఇది నేను చేయడానికి గల కారణం నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్. నా వైఫ్ ఎప్పుడైతే కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయిందో ఎంత నిర్దాక్షిణంగా వాళ్ళు దోచుకున్నారు డబ్బులు అనేది నాకు తెలుసు, అది అందరికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి విషయాలను నేను ప్రజల్లోకి ఎలివేట్ చేయడానికి రీజన్ నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్. సో కాబట్టి వాలంటరీగా నేను సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నాను. నా సర్వీసెస్ తీసుకోండి. ఇటువంటివి ఏవి జరిగినా కూడా నా నంబరు 24 hours అవైలబుల్ ఉంటుంది. ఏ హాస్పిటల్ అయితే స్పేర్ చేయని చెప్పి తెలియజేస్తాను. సార్ నేను డిశ్చార్జ్ సమ్మరీ అవి మీ ఏమన్నా మీ లెటర్ హెడ్ మీద నాకు ఇవ్వమంటే ఇవ్వలేదు సార్. ఎన్నిసార్లు అడిగిన ఇవ్వలేదు. ఆ ఇంప్లాంట్ సైజ్ అది అవసరం వేరే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే నేను క్యాష్లెస్ దాంట్లో ఈహెచ్ఎస్లో చేయించుకున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. వాళ్ళకి ఎంతో అడిగితే ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళు స్కాన్ చేసి అది చేసి దాని సైజ్ అది తీసుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి నాకు క్రౌన్స్ అవి వేయడం జరిగింది వాటి మీద. ఆయన వేసింది ఓన్లీ ఇంప్లాంట్స్ వేసారు. బోన్ గ్రాఫ్టింగ్ కూడా చేయలేదు. జైగోమా కూడా చేయలేదు. జైగోమా అన్నట్టు లాంగ్ ఉంటుంది, ఎల్ షేప్లో ఉంటుంది అది ఇంప్లాంట్, అది కూడా వేయలేదు. వేసిన అన్నట్టు చూపిస్తుంటారు. అది వైట్ పేపర్ మీద రాసి అలా ఒక రిసెప్షనిస్ట్ ఉంటాడు కదా, ఆయన రాసి మాకు చెప్పిండు అంతే. మీరు కేసు ఫైల్ చేసిరా హాస్పిటల్? చేయలేదు చేద్దాం అనుకున్నా. ఆ ఊళ్ళోగా సార్ దగ్గర వచ్చి కలిగా అడ్వైస్ తీసుకున్నా ఏం చేద్దామని. నేను నా పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళాలి సార్, వీళ్ళు మోసం చేస్తుంటే ఎవరు వచ్చినా అదే విధంగా వాళ్ళు ఏమి ఇయ్యరు, మనకు ఇవ్వాలి కదా సార్, ఒకటి చార్ట్ ఇవ్వాలి కదా, ట్రీట్మెంట్ చార్ట్ మనకు రాసి ఇవ్వాలి కదా, ఎస్టిమేట్స్ కూడా ఇవ్వాలి కదా మన చేతికి. ఏమి ఇవ్వరు అన్నట్టు. అంటే దొంగల్లాగా ఏం చేసినా ఏం కాదన్నట్టు. మనకి ఏమి ఇవ్వలేదు, ఏం లేదు. నాకైతే ట్రాన్సాక్షన్స్ అయితే ఫోన్పే మీద ఇచ్చినాను, తర్వాత లోన్ ఇచ్చాను. అది నా దగ్గర ఎవిడెన్స్ అయితే ఉంది, అమౌంట్ పే చేసింది సార్. అది 2 లక్షలు కట్టినట్టు ఎవిడెన్స్ ఉంది, 2,20,000 కట్టినట్టు ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు చేసింది 0. అది పరిస్థితి. ఇట్లా ఉన్నాయి. మన కేషీట్ కాదు బ్రదర్, అసలు కనీసం వాళ్ళు ఒక నోట్ కూడా వీళ్ళు పుటప్ చేసింది లేదు, ఒక ఈవెన్ ప్రిస్క్రిప్షన్ కూడా రాసింది లేదు. ఆ పరిస్థితి లిగెంట్ హాస్పిటల్ ఉంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, వాళ్ళ మీద మనకు ఒకవేళ ఎనీ ఎవిడెన్సెస్ మన దగ్గర ఉన్నా, లేదంటే కనుక అట్లీస్ట్ ఫోన్ కాన్వర్జేషన్స్, మెసేజ్లు పెట్టిన డీటెయిల్స్ మన దగ్గర ఉన్నా కూడా వాళ్ళ మీద నేను లీగల్గా నోటీస్ పంపిస్తాను. వాళ్ళు ఏం రిప్లై ఇస్తారు దాన్ని బట్టి మనం రియాక్ట్